అర్జునుడంటే మామూలు యోధుడు కాదని, దేవేంద్రుడు కుమారుడని, మహాభారతంలో అందరికన్నా గొప్ప ధనుర్ధారి అని, గాంధీవం పట్టిన వీరుడని ఇన్ని వింటున్నాం కదా. మరి అలాంటి అర్జునుడు యుద్ధం మొదలయ్యేముండెందుకురా తలబడిపోయాడంట. ఎందుకనంటే కొన్నిసార్లు బలహీనత మన శరీరంలో ఉండదు, మన ఆలోచనలో ఉంటది. అంటే దానికి అర్థం ఏంటంటే యుద్ధ భూమిలో నిలబడి అర్జునుడు తన ముందున్న వాళ్ళందరినీ కూడా శత్రువుల్లా కాకుండా తన బంధుమిత్రుల్లాగా చూడడం స్టార్ట్ చేశాడు. ఈ యుద్ధంలో గెలిస్తే ఏమవుతుంది, ఓడిపోతే ఏమొస్తుంది, అందులో నాకేంటి ఉపయోగపడుతుంది అని ఆలోచించడం మొదలు పెట్టాడు. అది మంచిదే కదా, మంచిదే, కానీ కొంత లిమిట్ వరకు మాత్రమే మంచిది. అంటే సైకాలజీలో దీన్నే అనాలిసిస్ పారాలిసిస్ అంటారు. ఎక్కువ ఆప్షన్స్, ఎక్కువ ఆలోచనలు, బట్ యాక్షన్ వచ్చేసరికి జీరో. అవునరా, నా లైఫ్లో కూడా చాలాసార్లు అలానే జరిగింది. అవును, అందరి లైఫ్లో చాలాసార్లు అదే జరుగుతుంది. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటాం, పర్ఫెక్ట్ టైం గురించి వెయిట్ చేస్తూనే ఉంటాం. ఏదైనా ఒక వీడియో అప్లోడ్ చేద్దామని అనుకుంటాం, అది పర్ఫెక్ట్నెస్ గురించి వెయిట్ చేస్తూనే ఉంటాం. చివరికి ఇయర్స్ గడిచిపోతాయి తప్ప యాక్షన్ మాత్రం ఉండదు. అయితే అర్జునుడి ప్రాబ్లం యుద్ధం కాదు కదా, కానే కాదు, తన మైండ్ లో నడుస్తున్న యుద్ధం అది. ఇది లైఫ్ లో ఎప్పుడూ గుర్తుపెట్టుకో. కొన్నిసార్లు రాంగ్ డెసిషన్స్ తీసుకునే దానికన్నా డెసిషన్స్ తీసుకోకపోవడమే ఎక్కువ నష్టం కలుగుతూ ఉంటది. అర్జున్ని అక్కడ ఆపుతుంది కౌరవులు కాదు, తన ఓవర్ థింకింగ్.